బాలాపూర్లో కృష్ణ మెయిన్ పైప్ లైన్ పగిలిపోయింది. నీళ్లు భారీగా ఎగసిపడుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లు టూ వీలర్స్ కొట్టుకుపోతున్నాయి. బాలాపూర్లో కృష్ణ మెయిన్ పైప్ లైన్ పగిలింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అడుగుదాం. రాధాకృష్ణ, ప్రస్తుతం మరమ్మతులు ఏమైనా చేస్తున్నారా? నీరంతా కూడా అలా వేస్టేజ్ అవుతోంది. బాబు మీ యాంగిల్ ఏంటో మీరు వస్తే మనోడికి కెమెరా మంచిగా చూపించగలుగుతాం. తమ్ముడు కూర్చో. ఏ బాబు దేవి, ప్రస్తుతం ఒక్కసారి మీరు రోడ్డు వైపు చూస్తే ఒక భారీ దేవి ప్రస్తుతం మనం రోడ్డు వైపు చూస్తే ఒకసారి తెలిసిపోతుంది. రోడ్డు మొత్తం పూర్తిగా వరద నీటి మాదిరిగా కనబడుతుంది. ఒక చెరువులో ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది. కానీ ఇదంతా కూడా మంచినీటి పైప్ లైన్. రోజు బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి కృష్ణా మంచినీటి అందించే పైప్ లైన్ ఇది. నాగార్జున సాగర్ నుండి 150 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇక్కడ బాలాపూర్ లో స్టోరేజ్ లో వాటర్ ని ఉంచుతారు. ఆ తర్వాత ఇక్కడ నుండి కాలనీలకి వాటర్ సప్లై చేస్తుంటారు. కానీ ఇవాళ ఉదయం మధ్యాహ్నం ఒక్కసారిగా పైప్ లైన్ పగిలి మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. కాలనీలలోకి నీళ్లు వెళ్లాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా బాలాపూర్ ప్రధాన రహదారిది. ఈ దారి మొత్తం కూడా నీళ్లతో నిండిపోయింది. వాటర్ వర్క్స్ అధికారుల అవినీతికి ఇది పూర్తిగా నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. వారం రోజుల క్రితమే ఎన్టీవీ ఇక్కడ 86,500 క్యూసెక్ల నీరు వృధాగా పోతున్న వైనాన్ని వెలుగులోకి తీసుకువచ్చి ఆ తర్వాత వాటర్ వర్క్స్ అధికారుల ద్వారా కొంత మరమ్మతులు చేయించగలిగాం. కానీ అదే స్థలంలో మళ్ళీ మెయిన్ పైప్ లైన్ ఇక్కడ పగిలిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పైప్ లైన్ పగిలిన నీరంతా కూడా ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు తీవ్ర నష్టపోయిన పరిస్థితి ఉంది. కాలనీలలోకి నీరు వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది ఇక్కడ వ్యాపారవేత్తలు ఉన్నారు. వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న చైనా బజార్ కావచ్చు, ఇంకా కొన్ని షాపింగ్ మాల్స్ లోకి అన్నిటికి కూడా అంటే సెల్లార్లలోకి వాటర్ వెళ్లిపోయి పూర్తిగా వాళ్ళు ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి ఉంది. అంటే ఎలా జరిగింది, మీ పరిస్థితి ఏంటి? నా సెల్లార్లో 3 షట్టర్స్ సార్. అవి అనుకోకుండా వాటర్ 5 మినిట్స్ లో మొత్తం సెల్లార్ మొత్తం నిండిపోయింది సార్. 5 మినిట్స్ లో సెల్లార్ మొత్తం వాటర్ తో నిండిపోయింది. మనం ఏం చేయలేం పరిస్థితి సార్. ఒక 5 మినిట్స్ లో వాటర్ వివేచన వచ్చేసేసి సెల్లార్ మొత్తం మునిగిపోయింది. కాకపోతే కస్టమర్లు మేము సేవ్ కావాలి అంత తప్ప వాటర్ నాపే పొజిషన్ లేదు సార్. వర్క్ చేసుకోవడానికి మేము స్టాక్ అంతా కూడా పక్కన పెట్టాం. షాప్ లో ఉన్న వర్కర్స్ ఫస్ట్ సేవ్ చేయాలి. ఒకటిసారి ఫోర్స్ లో వాటర్ వచ్చేసరికి వాళ్ళకేమన్నా కాగాలన్న ఉద్దేశంతో మేము ఫస్ట్ వాళ్ళని బయటకు పంపించేసాం. కస్టమర్లను కానీ ప్లస్ షాప్ లో ఉన్న వర్కర్స్ బయటకు పంపించేసామండి. దానివల్ల అది పంపించేసరికి మొత్తం ఒకటిసారి వాటర్ ఫుల్ వచ్చేసేసి ఒకటిసారి విత్ ఇన్ సెకండ్స్ లో మూసేసిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ లో షాప్ మూసుకోపోయింది సార్. మాది రెడీమేడ్ షాప్ సార్. ఇక్కడ చౌరస్తాలో సెల్లార్లో ఉంది షాపు. మొత్తం నిండిపోయింది. ఒకటేసారి 5 మినిట్స్ లో మొత్తం వాటర్ వచ్చి ఫుల్ నిండిపోయినాయి. మొత్తం బట్టలన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అసలు 5 నిమిషాల్లో తొందర బయట వచ్చేసినాం. కరెంట్ కూడా ఉంది. ఇక ఏం చేయాలో తోచలేక బయటకు వచ్చేసినాం. మీరు అధికారులు చెప్పారా? మన వారం రోజుల క్రితం కూడా నీరు వృధాగా పోతుంటే అరికట్టారు, కొంతవరకు చేయగలిగారు. ఇప్పుడు ఇంత పెద్ద భారీగా నీరు వృధా అయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే గనక ఇప్పుడు ఒక కనీసమైన ఒక చైనా బజార్ ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి ఒక 30 లక్షల రూపాయల మినిమం మనకి ఇక్కడ వస్తువులు ఖరాబై కనపడుతుంది. అధికారులు చేస్తున్నారు కానీ కరెక్ట్ గా చేయట్లేదు. లోకల్ ఎమ్మెల్యే గారు కూడా దీనికి చెయ్యండి అని చెప్పి పదే అధికారులను కూడా మరి ఆదేశించడం జరిగింది. అయినా కూడా అధికారులు ఎక్కడ కూడా స్పందించలేదు. వారు కరెక్ట్ గా నాణ్యత ఉన్నటువంటి కాంట్రాక్టర్ కు ఇవ్వకపోవడం వల్లే ఇదొకటి జరిగిందని చెప్పి మేము ప్రజల తరఫున చెప్తున్నాము. ఇప్పుడు మనకి ఎవరికైతే నష్టమైందో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇప్పియాలి. ఎమ్మెల్యే గారు ఇంతకుముందే పరిశీలించడం జరిగింది. వాళ్ళకి ఎంత నష్టపరిహారమైందో గవర్నమెంట్ కు కూడా నేను తన ద్వారా అప్పీల్ చేసి ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీరు చెప్పండి సార్, అంటే ఎలా మీరు చూసారు పరిస్థితి ఎంత దారుణంగా ఉందని? అధికారులకు ఏమన్నా చెప్పారా? ఎంత సమయంలో వాటర్ ని అరికట్టగలిగారు? మేము వచ్చి 15 అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత 15 నెలల నుంచి మేము వాటర్ వర్క్స్ వాళ్ళకి కంటిన్యూస్ గా చెప్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మీర్పేట్ ప్రశాంత్ హిల్స్ నుంచి బాలాపూర్ వరకు ఏదైతే 2011 లో సెకండ్ ఫేజ్ లో పైప్ లైన్ వేసిండ్రో ఆ పైప్ లైన్ కంపల్సరీ చేంజ్ చేయాలనేసి. ఎందుకంటే మన దగ్గర ఒక 15 చోట్ల వాటర్ లీకేజ్ ఉంది. ఆ వాటర్ లీకేజ్ వల్ల మేము రోడ్స్ శాంక్షన్ అయినా కానీ రోడ్స్ వేసుకోలేని పరిస్థితి. సో మేము ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఇప్పటికీ నాకు తెలిసి ఒక 20 లెటర్లు పెట్టినారండి వాటర్ వర్క్స్ వాళ్ళకి. హరీష్ రావు గారితో చెప్పించుకొని వాళ్ళ ఎండీని తీసుకొచ్చి కూడా మా ఏరియా మొత్తం తిప్పి చూపించినాం. మేము ఎట్లా చూపించినాం అంటే మా దగ్గర ఉన్న వాటర్ ఇంత వాటర్ మాకు మా గ్రామానికి ఇచ్చినా చాలు సరిపోతాయి, అంత వాటర్ లీకేజ్ ఉండే. సో ఎంబడి పడుతూ ఉంటే మొన్న ఆల్మోస్ట్ 13 crores ఎస్టిమేట్ చేస్తున్నారు. ఆ 13 crores ఎస్టిమేషన్ గవర్నమెంట్ నుంచి సీఎం నుంచి రావాలని లేట్ అవుతుంది అనేసి టెంపరీ రిపేర్స్
రిపేర్స్ చేసినారు. టెంపరీ రిపేర్స్ మొన్న చేసిన తర్వాత బాలాపూర్ క్రాస్ రోడ్ లో 3 చోట్ల చేసినారు. 3 చోట్ల చేసిన కాకుండా ఇది ఒక సపరేట్ పాత లైన్ ఉండే, ఆ పాత లైన్ ఇప్పుడు డ్యామేజ్ అయింది. సో దీనివల్ల మేము ఏం कार कार కింద ఆగరా నాగా ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్న ఎక్స్క్లూజివ్ దృశ్యాలు. రోడ్లన్నీ జలమయం అయిపోయి ఇవేవో వర్షం వల్ల కురిసిన నీరు కాదు, అది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. బాలాపూర్లో కృష్ణ మెయిన్ పైప్ లైన్ పగిలిపోయింది. నీళ్లు భారీగా ఒక ఫౌంటైన్ లాగా ఎగసిపడుతున్నాయి, చాలా ఫోర్స్ఫుల్ గా ఎగసిపడుతున్నాయి. ఆ నీళ్ల ఫోర్స్ గా రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్లు అలాగే ఆటోలు స్కూటర్లు కొట్టుకుపోతున్నాయి. తాగునీటికి కటకటలాడే హైదరాబాద్ లో కృష్ణమ్మ ఇలా రోడ్డు పాలవుతోంది. భారీగా ఫోర్స్ గా ఎగసిపడుతున్న నీళ్లను మనం చూస్తున్నాము. ఒక వారం క్రితమే ఎన్టీవీ బాలాపూర్ లో ఈ పైప్ లైన్ పగిలిపోయిన దాని మీద ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. అప్పుడు వాటర్ వర్క్స్ సిబ్బంది వచ్చారు, తూతూ మంత్రంగా పనులు చేశారు. వాటర్ వర్క్స్ లో ఉన్నటువంటి పనుల డొల్లతనానికి నిదర్శనం చెప్పుకోవచ్చు. మన ఎన్టీవీ స్క్రీన్ మీద అక్కడ వృధాగా పోతున్నటువంటి నీళ్లను చూస్తున్నాం.